హైదరాబాద్లోని కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరాన్ని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించారు. పరిపాలనను వికేంద్రీకరించి క్షేత్రస్థాయిలో సమస్యలను త్వరగా పరిష్కరించడమే ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. నగరాన్ని కాలుష్యరహితంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. భాగ్యనగరంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించబోతున్నామని స్పష్టం చేశారు. అంతేకాకుండా నగరం లోపల డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టి గాలి నాణ్యతను పెంచాలని అధికారులను ఆదేశించారు. చెత్త నిర్వహణపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి నెల 3 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ ను నిర్వహించాలని, రోడ్లపై ఎక్కడా చెత్తా చెదారం కనిపించకూడదని జోనల్ కమిషనర్లకు దిశానిర్దేశం చేశారు. చెరువులు, నాలాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి చెత్త వేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణల విషయంలో ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించనుంది. హైడ్రా, జీహెచ్ఎంసీ, జలమండలి సమన్వయంతో జనవరి నుంచే నాలాల పూడికతీత పనులు మొదలు పెట్టాలని, చెరువులు మ్యాపింగ్ పూర్తి చేసి వర్షాకాలంలో వరద ముప్పు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మొత్తం అభివృద్ధి పనులను పర్యవేక్షించే బాధ్యతను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కు అప్పగించారు. స్వయంగా ముఖ్యమంత్రి నెలకోసారి జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలంటూ కూడా సర్కార్ అయితే నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరానికి సంబంధించి కూడా క్యూర్ అర్బన్ రీజియన్గా ఉన్నటువంటి నగరాన్ని సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రచించారు. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా జీహెచ్ఎంసీని పునర్వ్యవస్థీకరించారు. ఈ నేపథ్యంలో 12 జోన్లుగా, 30 సర్కిల్గా, దాదాపు ఏదైతే 60 సర్కిల్గా, 300 ఏదైతే వార్డులుగా కూడా విభజించారు. కానీ ఈ 12 జోన్లకు సంబంధించి కూడా 12 మంది ఐఏఎస్లను కమిషనర్గా నియమించారు. వాళ్ళందరికీ కూడా నిన్న కీలక ఆదేశాలు జారీ చేసి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ సంబంధించినటువంటి క్యూర్ సిటీ ఏదైతే ఉందో అక్కడ పూర్తి స్థాయిలో నగరంలో ఉన్నటువంటి నగరవాసులందరికీ కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా జనాభా మొత్తం కూడా హైదరాబాద్ నగరంతో లింక్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి సమగ్ర అభివృద్ధి, నగర నలుమూలలు కూడా అభివృద్ధి కొనసాగాలి. ప్రధానంగా శానిటేషన్ అనేది నగరంలో చాలా క్లిష్టంగా మారిపోయిన నేపథ్యం కాబట్టి ప్రతి నెలలో కూడా 3 రోజులు శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని కూడా కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రధానంగా కాలుష్య సమస్య, హైదరాబాద్ నగరానికి సంబంధించి ఏదైతే చాలా పెద్ద ఎత్తున కూడా, అంటే ఢిల్లీ ఏ విధంగా కాలుష్య కోరల్లో చిక్కుకుందో ఆ పరిధి మనకు రాకుండా, అలాంటి పరిస్థితి మనకు ఇవ్వకుండా మీరు ఖచ్చితంగా కూడా నగరాన్ని కాపాడాలి. కాబట్టి డీజిల్ బస్సులతో పాటు ఆటోల ప్లేస్లో కూడా ఈవీ వెహికల్స్ను తీసుకురావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మరో సమస్య చెరువులు, నాలాలు. ఎందుకంటే చిన్నపాటి హైదరాబాద్లో వర్షం వస్తేనే మొత్తం కూడా మునిగిపోయి రోడ్లపైకి నీళ్ళు వచ్చే పరిస్థితి, నగర జీవులు కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండలేనటువంటి సిచ్యువేషన్. కాబట్టి నాలాలను, చెరువులను కాపాడాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఖచ్చితంగా కూడా ఎక్కడైతే నాలాలు, చెరువులు ఉంటాయో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. నగర అభివృద్ధి సమగ్ర బాధ్యత కమిషనర్లతో కూడా ఆదేశాలు జారీ చేశారు. మిగతా హైడ్రాతో పాటు, జీహెచ్ఎంసీతో పాటు అందరూ కూడా అధికారులు, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పాటు అందరూ కూడా సమన్వయంగా పనిచేయాలి. నగర సమగ్ర అభివృద్ధికి కూడా అందరూ పాటుపడాలి. అంటే సమిష్టి కృషి అవసరం అంటూ కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే క్యూర్ అర్బన్ రీజియన్ ఏదైతే ఉందో, ఎకానమీ సిటీగా ఉన్నటువంటి ఏరియా, జీహెచ్ఎంసీ అంటే ఔటర్ రింగ్ రోడ్డు ఇన్సైడ్ ఉన్నటువంటి నగరాన్ని మొత్తం 300 వార్డులుగా విభజించారు. కాబట్టి ఆ 300 వార్డుల్లో కూడా సమానంగా రోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలకు సంబంధించి తాగునీటి సమస్య కావచ్చు, విద్యుత్ సమస్యలు కావచ్చు, ఎక్కడ ఎలాంటి సమస్య రాకుండా నగర వాసులందరికీ కూడా సమగ్ర అభివృద్ధి జరిగే విధంగా లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని 3 భాగాలుగా విభజించారు. అయితే ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సిడెంట్ క్యూర్ సిటీకి సంబంధించినటువంటి విషయంలో కూడా సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక, దీనికోసమే మొత్తం తెలంగాణ రైజింగ్ 2047ను కూడా ఏదైతే విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడతల వారీగా అభివృద్ధి చేసే అంశానికి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ పైన ముఖ్యమంత్రి దృష్టి సారించారు. కాబట్టి జోనల్ కమిషనర్ల 12 మందికి కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే నగర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం ఉపేక్షించిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం ఇప్పుడు రాజకీయ నేతలు, మరోపక్క ఐఏఎస్ అధికారులు, కమిషనర్లు, జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు అందరూ కూడా, ఇటు విద్యుత్ శాఖ కావచ్చు, హైడ్రా కావచ్చు, అందరూ కలిసి పనిచేయాలని మాత్రం ముఖ్యమంత్రి దిశానిర్దేశం
దిశానిర్దేశం చేశారు. దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మొత్తానికైతే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి మొత్తం నగరాన్ని మొత్తం నగరవాసులందరూ కూడా సమగ్ర అభివృద్ధి సమగ్ర ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు కావచ్చు ఇతర అవకాశాలు కూడా అందరికీ చెందే విధంగా పనిచేయాలని మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. థ్యాంక్ యూ వాసు.